హాయ్! ఏంటి ఇంత మిట్ట మధ్యాహ్నం మేము నడుచుకుంటా పోతున్నాం ఎక్కడికైనా ఆలోచిస్తున్నారా? మేము నయగరా ఫాల్స్‌కి వెళ్తున్నాము. దానికంటే ముందుగా అంటే ఇప్పుడు మేము షాపింగ్‌కి వెళ్తున్నాం అనమాట. ఇంటి నుంచి బయలుదేరిపోయాము. డ్రెస్సెస్ కొనుక్కుందాము అన్నట్టు. ఇంకా ఫైనల్‌గా వచ్చామన్నమాట గేబ్స్‌లో. అఫోర్డబుల్ ప్రైజెస్‌లో ఉంటది. ప్లస్ మంచిగా కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇక్కడ ఇన్ని కార్లు ఉన్నాయి కదా! కానీ మన ఇంట్లో ఒక్క కారు కూడా లేదు. అవసరానికే ఏది ఉండదు కదా! సో, అదే మాకు జరిగింది. మిగిలిన అన్ని రోజుల కారు ఉండేది. కానీ ఈ టైంలో కార్ లేదు. కాబట్టి ఆబ్వియస్‌గా నడుచుకుంటానే పోయాము. తీరా గేబ్స్‌లో చూస్తే మనం వేసుకోవడానికి నాకు అయితే ఒక్క డ్రెస్ కనిపించలేదు మంచిగా. అరే ఈ డ్రెస్ బాగుంది కదా అనుకుంటే కాస్ట్ ఎక్కువైనా ఉంటుంది, లేదా లూజ్గా అయిపోతుంది, లేదా టైట్గా అవుతుంది. కరెక్ట్ ఫిట్గా అయితే దొరకదు. మీరు అనొచ్చు మంచిగా టైలర్ దగ్గరికి తీసుకెళ్ళచ్చు కదా అని. మన ఇండియాలో అనుకో మన పక్కనే పోయి నాకు లూజ్గా కావాలి, టైట్గా కావాలి అంటే మంచిగా కుట్లేసి ఇస్తారు. ఇక్కడ అలా కాదు కదా, మన ఆస్తులు అమ్మేసుకోవాలన్నమాట. నాకు ఈ టీ షర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయి. ఇంక ఈ డ్రెస్సులతో మన వల్ల కాదులే అనుకుని ఇంకా గ్లాసెస్కి వచ్చాము. ఇంకా గ్లాసెస్ చూస్తున్నాం అనమాట, ఏది మంచిగా సెట్ అవుతుంది మన కాస్ట్యూమ్కి అన్నట్టు. ఇంకా అప్పటికే చాలా టైం అయిపోయింది. ఫైనల్గా ఈ సెక్షన్కి వచ్చేసాం అనమాట. ఇంకా స్లిప్పర్స్ వెంటనే చూసాము మా కాస్ట్యూమ్కి ఏదైనా సెట్ అయ్యేది దొరుకుతాయా అన్నట్టు. ఇంకా ఇలాగా చాలా ట్రై చేసాము. ఒక 6-7 పేర్స్ ట్రై చేసాము. ఇంకా ఫైనల్గా ఒక 2 పేర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. ఇంకా అప్పటికి ఫుల్గా ఆకలిస్తుంది. ఇంకా కేన్స్ ఉందన్నమాట. ఇంకా అక్కడికి వచ్చి ఆర్డర్ చేసుకున్నాము చికెన్ ఫింగర్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్. గ్రౌండ్లో చూసారా వాళ్ళు ఎంత బాగా కష్టపడుతున్నారు. ఇప్పుడు దీనికి మొత్తం బిల్ ఎంత అయిందని మాత్రం అడగండి. ఒకవేళ మీరు నన్ను అడిగితే ఆ రోజంతా నేను నిద్రపోను, ప్లస్ ఇంకా తినబుద్ధ కూడా అవ్వదు. టేస్ట్ ఓకేగా ఉంది, బాగుంది అని చెప్పను, అలాగనే బాగాలేదు అని చెప్పలేను. మీడియంగా ఉంది. మంచిగా వెళ్ళిన వాళ్ళు తినగలుగుతారు. ఇంక ఇది వచ్చేసరికి మనం ఏదైనా ఒక రోడ్డుని క్రాస్ చేయాలంటే బటన్ ప్రెస్ చేయాలి. అప్పుడు మనకి వాక్ సింబల్ వస్తే మనం క్రాస్ చేయగలుగుతాము. ఇంక ఇది చూసారా, పురాతన కాలంలో మనం ఏదైనా తీయాలంటే ట్రంక్ పెట్టి ఓపెన్ చేసేవాళ్ళం కదా, అందులో బట్టలు దాచుకుని బయటకు తీస్తాము. అట్లా లక్ష్మి తన ట్రంక్ పెట్టి ఓపెన్ చేసింది అనమాట. అంటే చాలా మంది ఈ గేబ్స్లో కొనుక్కున్నాము డ్రెస్సెస్, కానీ లక్ష్మి ఉన్నాయే బయటకు తీసింది. గమనిస్తే ఒక్కటి కూడా ఓపెన్లో లేదు, అంటే ఒక్కటి కూడా యూస్ చేయలేదు. పేస్ట్తో సహా కాఫీ పౌడర్ ఇంకా చాలా ఐటమ్స్ అసలు ఓపెన్ కూడా చేయకుండా అలా సీల్ వేసి పెట్టింది. ఇంకా ఇక్కడైతే అసలు ఇవేమిటో కూడా నాకు తెలియదురా అంటుంది. ఒక్కటి కూడా ఓపెన్లో లేదన్నమాట. ప్రతి ఒక్కటిదే అట్లా భద్రంగా పెట్టింది. ఇంకా ఫైనల్గా నయగరా ఫాల్స్కి డ్రెస్ వేసుకోవాలి కాబట్టి తీసిందనమాట. ఇంకా ఇవన్నీ సర్దేటప్పటికి మాకు ఆకలేసింది. వెంటనే ఏం చేశానంటే పచ్చిమిర్చి బజ్జీ వేసుకుని అందులో స్టఫ్ కింద ఆనియన్స్లో కారం, ఉప్పు, నిమ్మకాయ మొత్తం వేసి ఆ గ్రౌండ్ నట్స్ కూడా యాడ్ చేసి ఇలా మంచిగా కలిపిన తర్వాత ఆ బజ్జీ మధ్యలో ఈ స్టఫ్ పెట్టుకొని మంచిగా ఎంజాయ్ చేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఇంక ఇది మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. నార్మల్గా పచ్చిమిర్చి బజ్జీ అయితే అందరూ వేసుకుంటారు, ఇలా స్టఫ్ పెట్టి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంక ఇది బిఫోర్ ట్రిప్ ప్రిపరేషన్ అనమాట. గర్ల్స్ టాక్ కంప్లీట్గా. సో ఏమేమి డ్రెస్సెస్ వేసుకోవాలన్నట్టు మేము ప్లాన్ చేసుకుంటున్నాము. చూసారు కదా, మేము నయగరా వెళ్ళక ముందు రోజు నైట్ జరిగిన కాన్వర్జేషన్ ఇదంతా. ఫోటోస్ ఇస్తామని 100 ఫోటోసా? 100 ఫోటోస్ లో ఒకటి బాగా వస్తుంది. లాస్ట్ యాంగిల్ కాదురా, నార్మల్ గా మనం ఏదైనా ఫోటోస్ తీస్తే అంతే వస్తాయి. 90 కావాలా 360 కావాలని చెప్పు. ఇంక ఇక్కడ మా ఫ్రెండ్కి 100 ఫొటోస్ కావాలంట. 100 ఫొటోస్లో ఒక ఫోటో మంచిగా వస్తుంది కదా అన్నట్టు. నిజంగా కాన్సెప్ట్ బాగానే ఉంది, కానీ 100 ఫొటోస్ ఎవరు తీస్తారు? కాబట్టి ఇంకొక ఫ్రెండ్ ఇచ్చిన సలహా ఏంటంటే నేను కంపాస్ తెస్తాను, నీకు ఏ యాంగిల్ కావాలంటే ఆ యాంగిల్ ద్వారా పెట్టుకో అన్నట్టు. ఇంక ఇక్కడ వేరే టాపిక్ ఏదో వస్తే అది డిస్కస్ చేస్తున్నారు, ఆఫ్ టాపిక్ అన్నమాట. ఇంకా అంతా సెట్ అయిపోయింది, ఎవరి లగేజ్ వాళ్ళు ప్యాక్ చేసేసుకున్నారు. ఇంకా ఇదే అనమాట బిహైండ్ ద సీన్స్ ఆఫ్ నయగరా ఫాల్స్. ఇంకా లాస్ట్ నైట్ ఒక మెమరీగా ఉండిపోయింది, సో అందుకే వీడియో క్యాప్చర్ చేశాను. ఇంకా అందరు రెడీ అని చెప్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ అప్పటికి 12-1 అయింది. మార్నింగ్ 3 కల్లా మేము బయలుదేరాలి. కొత్త ఫిల్టర్ ఉందని ట్రై చేసాము, చాలా బాగుంది కదా ఫిల్టర్.
మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్తో ఇలా. ఇంకా మొత్తం మేము మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా సెల్ఫీ వీడియో ఒకటి తీసాను. ఫిల్టర్ చాలా బాగుంది అని. ఇంక ఇదే లాస్ట్ మెమరీగా ఉండిపోయింది అనమాట. నేను మా ఫ్రెండ్ దిగుతుంటే ఇంకో ఫ్రెండ్ కూడా నేను కూడా దిగుతా అని వచ్చింది, కానీ ఫిల్టర్ ఇద్దరికే వచ్చింది. సో తనకి రాలేదు. ఇంకా ఆకలి బాగా వేసేసింది అనమాట. ఇంకా పూరీ చేసుకుందామని కిందకు వచ్చాము. తీరా చూస్తే అది 2 పూరీలే అయ్యాయి. ఇంకొక ఫ్రెండ్ కూడా ఉందని ఏం చేసామంటే పానీపూరి చేసుకుందాం అన్నట్టు పానీపూరి ఇలా చేసామన్నమాట. పూరీలు ఆయిల్లో వేసి ఫ్రై చేసుకుంటుంటే ఇంకా పక్కనే ఇంకా పొటాటో వాటర్ వేసి పెట్టేసి అందులో స్మాష్ చేసి కారం ఉప్పు మసాలాస్ అన్నీ వేసి ఇంకా ప్రిపేర్ చేసామన్నమాట. ఇన్స్టెంట్ పౌడర్ ఉండుండే కాబట్టి ఇంకా మేము లిక్విడ్ విడిగా చేసుకోవాల్సిన అవసరం అయితే రాలేదు. ఆ మిక్సే కలిపేసాము, కానీ చాలా బాగుంది టేస్ట్. ఇప్పుడు రెడీమేడ్ మిక్స్ ట్రై చేయలేదు, ఫస్ట్ టైం ఇది ట్రై చేయటం, కానీ చాలా బాగా వచ్చింది అన్నమాట. అన్న వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. స్నేక్ అంటావు, క్రొకడైల్ అంటావు, లేకిన పాండ్ అంటావు, పాండ్ ఇన్ సముద్రం అంటావు అని. ఒక భయం అయితే ఉంటుంది, అదొక ఫోబియా టైప్ అన్నమాట. ఇంకంతే మరి. సీ యూ సూన్, బాయ్.